హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ టైసన్. ఇప్పుడు మనం పాపికొండలో తప్పిపోయాం. ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి దారి వెతుక్కున్నాం మనం. ఇట్లాంటి ఆపద సమయాల్లో మనకి అగ్ని చాలా అవసరం. మనం మంట వేసుకోవడానికి చిన్న చిన్న చిత్తుని ఏరుకుందాం ముందుగా. ఇది మనకు ఉపయోగపడచ్చు. దీంతో మనం మంట రాజేసుకోవచ్చు. ఇది మనకి చాలా అవసరం. ఓకే, ఈ చిత్రం మంట రాజేసుకోవడానికి సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్. ఇలాంటివి మనం తప్పకుండా చూసుకోవాలి. ఇలాంటి ఆపదలో మీరు గట్టిగా ఇలాంటి ఆపదలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం అడవిలో ఉన్నాం. మనకి దాహం ఎక్కువగా వేస్తుంది. ఇలాంటప్పుడు మనం డిహైడ్రేషన్ కోసం వాటర్ని బాగా యూజ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఫ్రెష్ వాటర్, ఇలాంటి వాటర్ మళ్ళీ మనకు దొరకదు. దొరికినప్పుడు మనం ఈ బాటిల్ నింపుకొని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉంది ఒక బాటిల్, స్ప్రైట్ బాటిల్, స్ప్రైట్ బాటిల్. వాయిస్ చాలా చాలా సూపర్గా ఉంది వాటర్. ఇలాంటి వాటర్ని మనం చూడండి ఫ్రెండ్స్, ఎటువంటి మలినం లేదు. దీన్ని ఇలాగే తాగేయచ్చు మనం. సో ఓకే, వాటిని నింపుకున్నాం. నెక్స్ట్ గమ్యం వంట వేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఏమన్నా ఆధారం దొరుకుతుందేమో చూద్దాం. ఈ కర్రలు కూడా మనతో ఉండాలి వెలుగు కోసం. ఇక్కడ మనం వంట చేసుకోవడానికి ముందు చేపల్ని పట్టుకుందాం. స్టాప్ బెగ్గల్. చిత్తు ఈ చిత్తు మనకి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇక్కడే ఉంచుకుందాం. ఇలాగ మనం చేపలు పట్టుకోవడానికి ఒక మంచి ప్లేస్ని వెతుక్కుందాం. ఇక్కడ దగ్గరలో చేపలు పట్టడానికి ఒక చిన్న ప్లేస్ ఉంది. దాని దగ్గర ఇక్కడ దగ్గరలో చేపలు పట్టడానికి చిన్న ప్లేస్ ఉన్నది. ఆ ప్లేస్ చేపలు బాగా వస్తాయి. మనం పట్టుకుందాం. కమాన్ ఫ్రెండ్స్, wait. Look at that. There is a fish water. Come on. There is so many fishes out there. పనసకాయ చెట్టు ఏది? చెప్పు మరి అది ఒకటి కూడా. Come on friends, look at there is so many fishes out there. Come on. Slowly. Slow man, slow. Come on friends, come on. ఇక్కడ వైట్ ఫిషెస్ చాలా ఉంటాయి, కానీ వాటిని మనం చాలా ఓపికగా పట్టుకోవాలి. ముందే మనం వాటిని ఎరవేయటకు మీరేం చేస్తున్నారు? ఎరవేయడానికి మనం ఇప్పుడు దగ్గరలో ఉన్న దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఈ కవ సూపర్ అద్భుతంగా మనకు ఉపయోగపడబోతుంది. ఈ కవర్ని ఇలా పెట్టినట్టయితే ఇలా వాటర్లో పెడదాం. ఇలా పెట్టి ఉంచాలి. చేప పడే వరకు మనం చాలా ఓపికగా ఉండాలి. చేప ఇలాగే వస్తుంది. మన కర్రగడ్డ ఉంటుంది, మన దగ్గర వస్తుంది. ఇంకో చేప 1 hour తర్వాత ప్రయోజనం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చేపలు పడేటం కార్నర్ కూడా మస్తు ఉందని చెప్పు. Look at this. అక్కడ చెప్పులేసుకొని పోయింది కదా. మన చేపలు ఈజీగా పడుతుంది. వాయిస్ గట్టి చెప్పురా. ఇక్కడ చేపలు చిన్న దారిలో వెళ్తాయి. మన చేపల్ని ఈజీగా పట్టవచ్చు. ఇలా చేపలు కూడా లేదంటే అయిపోతారు రే. ఓకే, నెక్స్ట్ ఇక మనం జనారణ్యంలోకి వెళ్దాం. మళ్ళీ ఒకసారి. ఇక్కడ చేపలు పడేలా లేవు. నాకు ఆకలిగా ఉన్నది. సమయం లైటింగ్ ఫెయిల్ అవుతుంది. ముందుగా నేను
ఆహారం, ఆహారం తయారు చేసుకోవాలి. అండ్ నైట్ని Shelter. ఉండడానికి ఒక షెల్టర్ని తయారు చేసుకోవాలి. షెల్టర్ని తయారు చేసుకోవడానికి ముందే ఏమైనా ఉన్నాయేమో చూసుకుందాం. Come on, ప్లేస్ friends. అటు వెళ్ళి చూద్దాం. ప్లేస్ సూపర్ ఉంది. ఇక్కడ బండలు షాట్ ఉన్నాయి, ఇక్కడ బండలు ఉన్నాయిగా. Look at this, friends. Look at this. Look at this. అద్భుతం, అద్భుతం. ఈ ప్లేస్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను రిలాక్స్ అవుతాను ఫ్రెండ్స్. ఇక్కడ చాలా నీట్గా ఉంది, పడుతుంది. టైం చూసుకోసారి, నైట్ 1గా వస్తుంది. సమయం 1 కావస్తుంది. మీ ఫీలింగ్స్? సమయం 1 కావస్తుంది. పొద్దున్న నుంచి ఇక్కడ నేను డిహైడ్రేషన్ వల్ల చాలా బాధపడుతున్నాను. తినడానికి ఏమీ దొరకలేదు. ఇది చాలా చెప్పాలి దురదృష్టకరం. చాలా దురదృష్టకరం. నా జీవితంలోనే ఇలాంటి రాత్రి నేను ఎప్పుడూ గడపలేదు. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మీ టైసన్ డాబా